225 మిలియన్ ఇయర్స్ అగో మన దగ్గర ఉన్న ఒకే ఒక కాంటినెంట్, సూపర్ కాంటినెంట్, అది ఇదే అనమాట. మన వరల్డ్ ఇప్పుడు ఇన్ని కాంటినెంట్స్గా డివైడ్ అయ్యింది, కానీ ముందు ఒకే ఒక కాంటినెంట్ ఉండేది, సూపర్ కాంటినెంట్, అదే పాంజియా. అండ్ వాటర్ని ప్యాంతలాసా అంటాం అనమాట. సో 225 మిలియన్ ఇయర్స్ అగో అంతా ఒకటే అనమాట. అయితే ఆల్ఫ్రెడ్ వెగనర్ 1912లో, అంటే 1913 మనకి గదర్ పార్టీ ఫామ్ అయింది, దానికి 1 ఇయర్ ముందు 1912లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని ఇచ్చారనమాట. ఎవరు? ఆల్ఫ్రెడ్ వెగనర్. సో హీ సెడ్ ఒక సూపర్ కాంటినెంట్ ఉండేదని, రెండు కలిపి అన్ని కాంటినెంట్స్ ఒకటే కలిపి, అంటే ఒక ల్యాండ్ ఏరియా, ఒక వాటర్ ఏరియా, అంతే, ఇది తప్ప ఏమీ లేదు. అయితే దాని తర్వాత ఇది డివైడ్ అయ్యింది అని చెప్పడానికి స్ట్రాంగ్ ప్రూఫ్ కావాలి కదా, లేకపోతే జనాలు ఏమంటారు, మేము మరీ అంత ఎదోళ్ళ కనిపిస్తున్నామా, ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా అంటారు. సో హీ కేమ్ అప్ విత్ ఎ థియరీ. ఆ థియరీ ఏంటంటే, అంటే ఇది ఫస్ట్ సూపర్ కాంటినెంట్గా ఉంది, ఆ తర్వాత లారేషియాగా, గోండ్వానాగా, అంటే 2 పార్ట్స్గా డివైడ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా సబ్ ప్లేట్స్, ఇంకా చాలా ప్లేట్స్ డివైడ్ అయ్యాయని చెప్పాడనమాట. అతని థియరీ ఏంటంటే, సో పజిల్ అనమాట, ఏ పార్ట్ తీసుకున్నా కాంటినెంట్స్లో వేరే పార్ట్కి కనెక్ట్ అయ్యేటట్టుంది. ఇక్కడ మీరు చూస్తే సౌత్ అమెరికా ఆఫ్రికాతో, అంటార్క్టికా ఇండియా, ఆస్ట్రేలియా, ఇట్లా అవన్నీ మ్యాచ్ చేస్తే పజిల్ ఫామ్ అయ్యేటట్టుంది అని చెప్తాడు. బట్ ఆర్ పీపుల్ కన్విన్స్డ్? నో. ఇంత చిన్న చెప్తే ఎలా కన్విన్స్ అవుతారు? సో హీ కేమ్ అప్ విత్ అనదర్ థియరీ. అదేంటంటే, ఇక్కడ చూస్తున్న స్పీషీస్ లైక్ లిస్ట్రోసారస్ కానీ, మీసోసారస్ కానీ, వీటి ఫాజిల్స్ ఒక కాంటినెంట్కి ఇంకో కాంటినెంట్కి మ్యాచ్ అయ్యాయి అనమాట. సో ఫాజిల్స్ కనిపెట్టాడు, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, ఇన్ని కిలోమీటర్స్ ఓషన్ ఉండగా అవి స్విమ్ చేసుకుంటూ అయితే రాలేవు కదా అని చెప్తాడు. ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఓకే, బట్ అయినా కూడా పీపుల్ ఆర్ నాట్ కన్విన్స్డ్. సో 1930లో మనకి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ జరుగుతుంది. ఆ టైంలో ఆర్థర్ హోమ్స్ అనే అతను ఇంకొక మంచి థియరీ ఇచ్చారనమాట, కన్వెన్షనల్ కరెంట్స్ థియరీ. అంటే మన ఆస్థినోస్పియర్లో ఏదైతే మ్యాగ్మా ఉందో ఆ ఫ్లో అవ్వడం వల్ల మనకి టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అయ్యాయని థియరీ ఇచ్చారు. అండ్ ఇట్ ఈస్ జస్టిఫైడ్, అందరూ నమ్మారు కూడా. అండ్ వై? ఎందుకంటే మ్యాగ్మాలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ద్వారా హీట్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల రాక్ అనేది రేజ్ అవుతుంది, కూల్ అవుతుంది, సింక్ అవుతుంది. సో అది పుల్ చేస్తుంది అనమాట, కన్వెక్షనల్ కరెంట్స్ పుల్ చేస్తుంది ప్లేట్స్ని. సో దానివల్ల ఇలా డివైడ్ అయ్యాయి అనమాట.